ఎక్కువ చూడలేదు మా డైరెక్టర్ గారు మా ఇంకొకటి సో ఇంత బిజీ టైంలో కూడా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. రేపు అంటే మళ్ళీ ఏదో పని ఉంటుంది, లేట్ అయినా బెటర్ అని మళ్ళీ ఎప్పుడు షూటింగ్ ఒక సినిమా. సో ఇది గల్ఫ్ ఫిల్మ్ గురించి ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళి లేబర్గా పనిచేస్తారు. వాళ్ళకి సంబంధించిన స్టోరీ రూమ్మేట్స్ వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రోగ్రెషన్ ఇద్దరు టోటల్గా గల్ఫ్లో సో ఐ టోల్డ్ ఇంత టైంలో కూడా డెఫినెట్లీ మస్ట్ బి వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యూ. వెరీ గుడ్ అనిల్ అన్నవరం సార్ కొంచెం ఫ్రెండ్స్ కదా. సో మిగతా పోర్షన్ హైదరాబాద్లో కొంత సిరిసిల్ల చెప్పి ఒకటే చూస్తాను. సింగిల్ కాస్ట్యూమ్ అండ్ ఈవెన్ ఆడియో రిలీజ్ కూడా దీంట్లోనే అని చెప్తాను. టోటల్ ఒక బ్లూ కాలర్ వర్కర్స్ మీద వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి చెప్పాలి. మోస్ట్లీ ఎన్ఆర్ఐ అంటే యూఎస్ అండ్ యూకే రోడ్ సైడ్ చాలా మంది ఉంటారు పని చేస్తారు. సో వేరే రియల్ వర్కర్స్ దేర్ 25 lakh పీపుల్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పూర్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో గల్ఫ్ రెమిటెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ తెలుగు స్టేట్స్ ఎకానమీ. బట్ అది ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి రాలేదు. ఓన్లీ వాళ్ళ కష్టాలు బాధలు అనేది కాంట్రిబ్యూటింగ్ లాట్. బికాజ్ మనం పోయించుకున్న పెట్రోల్ కూడా వాళ్ళ స్వెట్. అంటే అదర్వైజ్ మనకు దేర్ ఇస్ నో ఫారెక్స్. ఆ ఏరియా నుంచి వచ్చే ఫారెక్స్ అంతా వీళ్ళ వర్క్ బ్లూ కలర్ లేకపోతారు కాంట్రిబ్యూషన్. ఇట్స్ అ సెల్యూట్ టు ద అన్సంగ్ హీరోస్. దీనికి ఒక లవ్ స్టోరీని కూడా యాడ్ చేసి లైక్ యూజువల్ కమర్షియల్ యాడ్ చేస్తాం. చిన్నారాయణ గారు డైలాగ్స్ సాక్షి తెలుసా? హలో అండి. సో నా ఫ్రెండ్, నాకు చిన్నప్పుడు క్లాస్మేట్ అనిల్ గల్ఫ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. సునీల్ గారు దర్శకత్వం వస్తున్న సినిమా. చిన్నప్పటి నుంచి కాలేజ్ స్కూల్లో బాగా తిరిగాం. అప్పుడు చెప్తుండేవాడు యాక్టర్ అవుతాను. సో అప్పుడు కాలేజ్ బంక్ కొట్టి ఛత్రపతి సినిమా ఫస్ట్ చేసాడు. బట్ ఈజ్ రియలీ హార్డ్ వర్కింగ్ గాయ్. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కాంటాక్ట్ ఉండి మాట్లాడే వాళ్ళు వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ అనిల్ ఇంత పైకి వచ్చి ఈ సినిమాలు చేస్తున్నందుకు. అంటే వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ నుండి సినిమాలు చేయడం అన్నీ ఒక ఎత్తు, అది డిఫరెంట్ అది. బట్ ఎలాంటి సపోర్ట్ లేకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఇలా రావడం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్. సో ఈ సినిమా గల్ఫ్ అని సరిహద్దులు దాటిన ప్రేమ కథ అని ఒక క్యాప్షన్తో సినిమా వస్తుంది అందరికి ముందు ఆగస్టులో. ఈ సినిమాలో మన సునీల్ రెడ్డి గారు దర్శకత్వం చేశారు. ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ ప్రేమ కథ చిత్రం నేను చూశాను. అండ్ అంటే చాలా సొసైటీ రొమాంటిక్ క్రైమ్ కథ. అంటే అది చూశాను, చూపించాను. వెరీ సెన్సిటివ్ పాయింట్స్ సొసైటీలో ఉండేవి అవన్నీ టచ్ చేసి. అండ్ ఈవెన్ గల్ఫ్ అంటే మన సొసైటీలో చాలామంది ఈ ఏరియాలో పనిచేసే ఉంటారు. వాళ్ళ గురించి ఎక్కువ మనం విన్నాం, మేబీ న్యూస్ ఛానల్లో చూడడం తప్ప సినిమాల్లో మంచి క్యారెక్టర్స్, ప్రాముఖ్యంగా హీరో క్యారెక్టర్ ఇప్పుడు ఎవరు ప్లే చేయలేదు. బట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ యూఆర్ షోయింగ్ దట్ సైడ్ ఆఫ్ వర్క్ ఇన్ ఆర్ సినిమా. ఈ డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి, మీ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ లైక్ టు కంగ్రాచులేట్ in advance to the producers, the director and the entire team of Gulf.
please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.